Focus. Guys, today we are going to speak about UI movie completely. Like we are sharing our experience, what you learned from the UI movie. Guys, Abhi, what do you say? How do you want to start? మనకేమనిపించింది, మనం ఏం తెలుసుకున్నాం, మనం ఏం అర్థం చేసుకున్నాం. యాక్చువల్లీ అలా చూస్తే ఉపేంద్ర మూవీని ఎవరు రివ్యూ చేయరు, అది అసలు కాదు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఉపేంద్రకి మేము ఈ మూవీకి రివ్యూ చెప్పాలని కాదు, వీఆర్ జస్ట్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్, వాట్ వీ హావ్ గాన్ త్రూ మూవీ అండ్ వీఆర్ గోయింగ్ టు షేర్ అవర్ ఎమోషన్స్. మనకేం అనిపించింది, మనకేం అర్థమైంది, అది మాత్రం చెప్పగలం. ఇంకా ఇంకా ఎంత అర్థం అవ్వాలి, ఎంత పర్సెంట్ అర్థమైంది, ఎంత పర్సెంట్ అర్థం అవ్వలేదని చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను ఒక 2 సార్లు చూసాను, తను ఆల్రెడీ 4 సార్లు చూసాడు. ఇన్ని సార్లు చూసిన కూడా ఇంకా ఫోకస్ స్టిల్ ఫోకస్ అండ్ నీడ్ టు వాచ్ ద మూవీ. ఫోకస్ ఇంకా రావాలి. సో అందుకోసం సో కమింగ్ టు ద పాయింట్, విశ్వనాథ్, నీకు ఫోకస్ గా చూసావు కదా, ఫోకస్ కనిపించిందా? అనిపించింది. కొన్ని ఎక్కడ చాలా ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి ఉపేంద్ర గారు తీసిన దాంట్లో. ఎందుకంటే నాకైతే పర్సనల్ గా ఫస్ట్ 15 minutes లోనే ఉపేంద్ర మార్క్ పడిపోయింది. ఐ వాజ్ సోల్డ్ అవుట్ ఫర్ ఉపేంద్ర మూవీ. ఫస్ట్ సారి నేను ఊర్వశి థియేటర్లో 6:30 మార్నింగ్ షో చూసినప్పుడు, FDFS ఫ్యాన్ షో చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. సో ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఉపేంద్ర గారు. గట్స్ కావాలి అలా చేయడానికి. సో థియేటర్ నుంచి బయటికి వెళ్ళి, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, గెట్ అవుట్ ఆఫ్ ది థియేటర్. ఇంతవరకు ఎవరు చెప్పలేదు అలాగా. చెప్పడానికి గట్స్ కావాలి. అక్కడే ఇక్కడ ఒక మార్క్, ఓకే మన వింటేజ్ ఉపేంద్ర గారు ఏదో చేయబోతున్నారు, ఏదో మ్యాజిక్ ఉంది థియేటర్ లో. కరెక్ట్, సూపర్. సో దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే, అండ్ స్టార్టింగ్ లోనే యూ విల్ గెట్ ఇన్ టు ద నేచర్ పార్ట్. సో మనం ఈ నేచర్ని ఎలా వేస్ట్ చేస్తున్నాము, లైక్ ఎలా మనం దోచుకుంటున్నాం నేచర్ని. అదేంటంటే మనం చాలా మూవీస్లో చూపించారు చాలా డైరెక్టర్స్, నేచర్ని ఎలా వేస్ట్ చేస్తున్నాము అదే అని చెప్పేసి. బట్ ఉపేంద్ర గారు కొత్త స్టైల్ ఏం చూపించారంటే, ఒక లేడీ మెటఫరిక్గా ఒక లేడీ మీద మనం పార్ట్స్ అన్ని తీసుకుంటే, లైక్ ఒంటి మీద అన్నీ ఉంటాయి అనమాట, చెట్లు, బంగారము, లైక్ వివిధ లైక్ నేచర్కి సంబంధించినవన్నీ ఉంటాయి. సో అదే నాకు కొత్తగా అనిపించింది. వాట్ యూ సే, నీకెలా అనిపించింది? అమ్మాయిని ఒక నేచర్ కి పోలిస్తూ అంటే ఇక్కడ సొసైటీ ఒక నేచర్ని, అమ్మాయిని ఒక అత్యాచారం చేసినట్టు, మెడిసిన్ మాఫియా, ల్యాండ్ మైనింగ్, మెడిసిన్ మాఫియా, పాలిటిక్స్, ఇలా మన ప్రకృతిని ఇండైరెక్ట్ గా ఒక అత్యాచారం చేసినట్టు పాడు చేసేసారు. సో దాని గురించి లైక్ నెక్స్ట్ పాయింట్ లో చాలా లేయర్స్ ఉన్నాయి, ఇంకా నేను అర్థం చేసుకోవాలి చాలా ఉన్నాయి. నాకు ఈరోజు ఎంతవరకు అర్థమవుతుంది అంతవరకు జస్ట్ షేర్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ అనేది. సో నెక్స్ట్ దాని గురించి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ విల్ గెట్ ఇన్ టు ద సత్యం క్యారెక్టర్. సత్యం ఉంటే ఎలా ఉండాలి అనేది. సో అది అభి ఫేవరెట్ క్యారెక్టర్ అంట. సో అభి విల్ స్పీక్ అబౌట్ ద సత్యం క్యారెక్టర్ అండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ ద కల్కి క్యారెక్టర్. అది నాకు నచ్చిన క్యారెక్టరే. అంటే ఆ పోర్షన్, ఒక సత్యం అనే పోర్షన్ ఒక డార్క్నెస్ లో ఉంటాడు కదా, అది నేను ఏమనుకున్నానంటే, ఓకే మనమే ఇప్పుడు మనకు తెలీదు, మనం ఒక మోహానికి బలైపోయాం, బానిసలు అయిపోయాం, మనకు తెలీదు ఎక్కడ ఉన్నాం. మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక సోషల్ మీడియా నెట్వర్క్ అలాంటివి ఒక అమ్మాయిలు, ఒక డ్రగ్స్, ఇక మద్యపానం, ఇలాంటి వేరే వేరే చోటలకి మనం బానిసలు అయిపోయి మనకు తెలీదు అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. అలాగా మనం అక్కడే ఇరిగిపోయాం, బయటికి రాలేదు మనం. సో ఒక్కొక్క స్టేజే వస్తుంది, ఒక్కొక్కటిని తను క్రాస్ చేస్తూ వస్తాడు. అలాగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సొసైటీలో ఎవరైనా ఒకసారి ఫోన్ని ఓపెన్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తే వాళ్ళకి తెలియకుండానే హాఫ్ అన్ అవర్ 1 hour తెలియదు వాళ్ళకి, అలాగే వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏమైపోయింది, మనల్ని అది యూజ్ చేసుకోవట్లేదు, అదే మనల్ని యూజ్ చేస్తుంది. అలా అయిపోయింది, అక్కడ బానిసలు అయిపోయింది టోటల్గా. అది ఒకటి. తర్వాత ఇంకొకటి, అక్కడ ఉపేంద్రను అక్కడ లోపల ఉన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అంటే ఆ కీ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం లాక్ అయిపోయాం కదా, ఆ కీ మన దగ్గర ఉంటుంది, ఎలా బయటకు రావాలో అది మనకు తెలుసు, అయినా కూడా మనం అది యూజ్ చేసుకోవట్లేదు, అక్కడే ఆగిపోయాం. తర్వాత ఇంకొక ఒక పొగలాగా చూపిస్తాడు అక్కడ ఉపేంద్ర, అంటే మత్తు వచ్చినట్టు ఉంటది. నేను అదే అనుకున్నాను అక్కడ, అది ధూమపానం, మద్యపానం, ఇలా బానిసలు అవ్వడం, తర్వాత అమ్మాయిలకి బానిసలడం, ఇలా ఇదే చూపిస్తున్నాడు, ఇదే చెప్పబోతున్నాడేమో ప్రస్తుతానికి మన యంగ్స్టర్స్ ఇలా అయిపోయారని. అదంతా క్రాస్ చేసుకుని వచ్చి బయటకు వస్తాడు, బ్రెయిన్ నుంచి బయటకు వస్తాడు.
అప్పుడు ఒక ఉపేంద్ర డైలాగ్ చెప్తాడు, ఇలాగా 2000 years బ్యాక్ ఒకడు వచ్చాడు, అతనే బుద్ధుడు అని. సో మనం ఇక్కడ బానిసల ఇదన్నిటి నుంచి వదిలించుకొని బయటకు వస్తే నువ్వు ఒక బుద్ధుడు అవ్వచ్చు. మోహ మాయ ఇవన్నీ తొలగించుకోవాలి, ఇవన్నీ పక్కన పెట్టి బయటికి రావాలి. అది నాకు చాలా, అంటే నేను అనుకున్నాను అలాగా, అది మరి ఉపేంద్ర గారు ఏమనుకున్నారో తెలియదు కానీ నేను అర్థం చేసుకుంది అలాగా. ట్రూ. సో అందుకే లైక్ వాళ్ళ మదర్ని తీసుకురావడం కూడా చాలా నాకైతే షాకింగ్ అనిపించింది. సో నేచర్ని ఒక లేడీ అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి రెండు క్యారెక్టర్లుగా సృష్టించి కలికి అండ్ సత్యం అని చెప్పించి చూపించడం అనేది ఫెంటాస్టిక్. హ్యాట్స్ ఆఫ్ టు ఉపేంద్ర గారు. అండ్ ఇంకోటి కల్కి క్యారెక్టర్ని డిజైన్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ క్యారెక్టరైజేషన్ హార్స్లో వచ్చేది, లైక్ కొన్ని దాని మధ్యలో వచ్చే డైలాగ్స్ కానీ, లైక్ ఇంకొకటి నాకు ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి ఒక నలుగురిని కేజ్లో తీసుకొని వస్తాడు, అక్కడ వాళ్ళని అడుగుతాడు మీరు నిజం చెప్తే మిమ్మల్ని వదిలేస్తానని చెప్పేసి. సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ థింగ్. అక్కడ ఒక చిన్న అబ్బాయిని అడుగుతాడు అనమాట, నువ్వు ఫ్యామిలీ హీరో సినిమా తీసేవారు, నువ్వు పాపులర్ అవ్వవు, నువ్వు ఎప్పుడు మాస్ మసాలాని తీయాలి, నువ్వు పరిగెత్తురా అంటాడు. పరిగెత్తురా అనేసరికి అతను అరే నువ్వు అయిపోతావురా, నువ్వు ఒసామా బిన్ లాడెన్ అది ఇది. అప్పుడు నాకు ఏ మూవీ గుర్తుకొచ్చింది, సో అభికి ఏ మూవీ గుర్తొచ్చింది అంటే నాకైతే దట్ వాజ్ ద ఫేవరెట్ సీన్ ఫ్రమ్ ద కల్కి క్యారెక్టర్, ఏ మూవీ అవతార్ క్యారెక్టర్. మొన్న తెలుగు ఇంటర్వ్యూలో ఒకడతను వచ్చాడు, సార్ ఏ మూవీలో ఒక అబ్బాయి పరిగెత్తిపోతారు కదా నేనే అని. ఇక్కడ కూడా కొంచెం అది గుర్తుకొచ్చింది కూడా, ఏ మూవీలో కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అట్లా ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్నాడు కదా ఈ అబ్బాయి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తాడు ఒక 9 years మళ్ళీ రావచ్చు. తర్వాత అక్కడ సెంటిమెంటల్ డైలాగ్స్, కామం గురించి ఒక డైలాగ్ ఉంది కదా, దట్ వాజ్ వెరీ రియలిస్టిక్. అది ఉపేంద్ర గారు తప్ప కాకుండా ఇంకెవరు చెప్పలేరు. ఎవరు చెప్పలే అంటే అతను ఎప్పుడు ఆడియన్స్ ని కన్విన్స్ చేయడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. అది మీ చేతిలో ఉంది, మీరు ఎలాగైనా తీసుకోండి, నిజం చెప్తాడు అంతే. నెక్స్ట్ అలా చెప్పాలంటే గట్స్ కావాలి. అంటే వేరే వాళ్ళు చెప్తే ఆడియన్స్ వింటారో లేదో తెలియదు, కానీ ఉపేంద్ర చెప్తే మాత్రం ఓకే. కామ గురించి చెప్తాడు. తర్వాత ఇంకొకటి ఇది తెలుగులో ఒక డైలాగ్ ఉంది కదా, ఒక 4 కేజీ తీసుకొచ్చి కేజీలో పడేస్తాడు కదా, అప్పుడు పండు తినేడు కన్నా ముందు అమ్మాయి బట్టలు విప్పకన్నా ముందు విలువ ఎక్కువ అని. అదే ఒక లేడీ వచ్చినప్పుడు లేడీకి బట్టలు విప్పక ముందే వాల్యూ ఎక్కువ, విప్పిన తర్వాత వాల్యూ ఉండదు, మొత్తం పాడైపోతుంది. పండు తినకన్నా ముందే దానికి విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, తినిన తర్వాత ఏముండదు తర్వాత. అలాంటి డైలాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి మూవీలో, చాలా ఉన్నాయి. కామం గురించి కానీ లైక్ నువ్వు అదే చెప్పాలి కదా మీ అబ్బాయి తప్పంటున్నావు, నువ్వు చేసిన వాళ్ళే తప్పిన వాళ్ళే తను పుట్టాడు, అయితే తప్పేలా అవుతుంది, తప్పని ఎందుకు చెప్పబోతున్నావు, అదే చెప్పాలి కదా. దట్ వాజ్ అమేజింగ్ థింగ్. నెక్స్ట్ కమింగ్ పాయింట్కి వచ్చేసి ట్రోల్ సాంగ్ లో ఇన్స్టాని చూపిస్తాడు. చాలా మంది ఈరోజు ఇన్స్టాలో లైక్ మనకు హీరోస్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ మన లైఫ్ లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా పక్కన వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో ఎక్కువ ఫోకస్ చేసి వీఆర్ డివేటింగ్ ఇన్ టు మెనీ అదర్ థింగ్స్ అండ్ వీఆర్ కాటింగ్ స్టక్ అప్. సో మనం ఇండర్ వరల్డ్ లో నుంచి బయటికి రావాలనేది బాగా చెప్పారు. అది నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి మన లైఫ్ లో ఏది జరుగుతుందో దాన్ని ఫోకస్ చేయట్లేదు. అక్కడ ఫోకస్ చేయలే. ఏంటంటే నీ లైఫ్ లో ఏం జరుగుతుందో చూడరా బాబు, అక్కడ ఫోకస్ చేయను. వాడి లైఫ్ లో ఏమైంది, వీడి లైఫ్ లో ఏమైంది, అతను ఎక్కడికి వెళ్ళాడు, అతను ఏం చేశాడు, ఫోకస్ ఎక్కడెక్కడో పోతుంది. ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడ, ఇన్నర్. సో అందుకే బ్రెయిన్ కూడా ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు అంత బ్రెయిన్ చూపిస్తాడు, అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ నుంచి తీసుకెళ్తాడో అక్కడ బ్రెయిన్ లో పెట్టేస్తాడు అందరినీ. ఒరే బాబు మీరు ఆ ఇన్నర్ దాని నుంచి బయట రావండి, ఫోకస్ కాన్సన్ట్రేట్ అని చెప్పి చూపిస్తాడు. అది అల్టిమేట్. సో రెండోసారి చూసినప్పుడు అది బాగా అర్థమైంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఇంకొకటి వస్తుంది కదా, అది నాకు చాలా నచ్చిన డైలాగ్ అండ్ సీన్ కూడా. దేవుడు అంటే ఇప్పుడు సత్య ఉన్న వర్డ్ లో అక్కడ జాతిలు లేవు, ధర్మాలు లేవు, అక్కడ కలిగి వచ్చి తన అగ్గి పెడతాడు. నీ జాతి ఏది, నీ ధర్మం ఏది, జాతి ఉండరు కదా, లేదా ఒక కుక్కలు కూడా జాతి ఉంది, నీకు లేదంటే ఏంటి, అది ఇది కావాలనే చిచ్చు పుట్టేస్తాడు. అలా చూస్తే మనం పుట్టినప్పుడు ఎక్కడ వచ్చింది జాతి, ధర్మం ఎక్కడ ఉండేది, మనమే కదా దాన్ని చేసింది. అన్ని సీన్స్ అల్టిమేట్. తర్వాత ఒక దేవుడు ఫోటో పెట్టి ఒక నడుచుకునే సీన్ వస్తుంది కదా అక్కడ, అది మాత్రం నచ్చింది నాకు చాలా. సో అక్కడ ఏంటంటే లైక్
మనం సృష్టించిన దేవుడు కాదు, మనం సృష్టించిన దేవుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా ఉపేంద్ర గారు ఏం చెప్పారంటే, అరే బాబా బాబాలు సోషల్ మీడియా ఇవన్నీ అని చెప్పి చెప్తాడు డైరెక్ట్ గా. అదే మనం సృష్టించుకున్నాము, దాన్ని తొక్కుంటూ వెళ్ళాలి, మనము దాన్ని తొక్కుంటూ వెళ్తేనే మనం బాగుపడతాం అనేది ఇండైరెక్ట్ గా చెప్పాడు. మనల్ని సృష్టించిన దేవుడు కాదు, మనం సృష్టించిన దేవుడు, దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోతాను నేనని. అప్పుడేమో జనాలు పిచ్చిన కొడుకులు రాళ్ళు తీసుకుని కొడతారు. జనాలు అంటే ఇన్ సెన్స్ మూవీలో జనాలు, మళ్ళీ మీరు అనుకోండి పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కూడా అలాగే ఉన్నారు, మేము కూడా అలాగే ఉన్నాం. ఎక్సెప్ట్ చేయలేదు, రియాలిటీ అలాగే ఉంది. రియాలిటీ ఇదంతా చూసిన తర్వాత నాకు ఇంకా మైండ్ లో చాలా రన్ అవుతున్నాయి, అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది. చాలా చోట్ల ఉంది. స్టార్టింగ్ లో ఒక అతను వచ్చి బయటకు వచ్చి తన దగ్గర ఉన్న గోల్డ్ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతారు. అలాగే ఇంకా ఇద్దరు అమ్మాయిలు వచ్చి వాళ్ళు కిస్ చేసుకుని వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇవి ఎందుకు వచ్చాయి అంటే వీళ్ళని ఆ మూవీలో ఏ సీన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అలా అవడానికి నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఓవరాల్ మెసేజ్ అయితే ఫ్రీడమ్ ఉండాలనేసి నేను అనుకున్నాను. ఉండొచ్చు అంటే ఈ మూవీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఒక స్టోరీ కాదు అది, నీకు ఒకలా అర్థం అవుతుంది, నాకు ఒకలాగా అర్థం అవుతుంది, వాళ్ళకి కూడా ఒకలాగా అర్థం అవుతుంది, మీకు కూడా ఒకలాగా అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇది పర్టికులర్ గా ఇలాగే ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ అయితే మన అందరు రివ్యూ ఇస్తారు, ఎవరైనా సరే కమర్షియల్ మూవీకి. ఇలాంటి మూవీకి రివ్యూ ఎవరు ఇవ్వరు. ఆ మూవీలో ఒకరిని రెఫరెన్స్ తీసుకున్నారు, మీరు గమనిస్తే తెలుస్తుంది అతను ఎవరు అని. ఆ రివ్యూవర్ ఒక 4 weeks అయినా కూడా ఆ మూవీకి రివ్యూ ఇవ్వరు. తర్వాత అతనికి ఫోకస్ లేదు, ఇంకొకసారి చూస్తానంటాడు. ఆయన నేమ్ మాత్రం మార్చారు ఎవరు అని. మీకు అతను ఎవరో తెలిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అతని పేరు. అలాగే కమర్షియల్ మూవీకి ఎవరైనా రివ్యూస్ ఇస్తారు, ఇలాంటి మూవీకి ఎవరు ఇస్తారు? అసలు మూవీకి రివ్యూ ఇవ్వాలంటే రివ్యూ ఇవ్వకూడదు, రివ్యూ ఇవ్వలేము. ఉపేంద్ర మూవీకి రివ్యూ ఉపేంద్ర మూవీకి రివ్యూ అంటే అంత ఈజీ కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అంటే అతనే. సో ఓవరాల్ గా నాకు నచ్చినది అయితే మెసేజ్ అన్నమాట. అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. నాకు వన్ ఆఫ్ ద మెసేజ్ వచ్చేసి మనం మీద ఫోకస్ చేసుకోవాలా, కాన్సన్ట్రేట్ అవ్వాలి, సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వకూడదు. చాలా మంది ఇంట్లో వాళ్ళు డివైడ్ చేస్తారు, బంధువులు డివైడ్ చేస్తుంటారు, అందరు డివైడ్ చేస్తారు. ఆయన అయితే నువ్వు నీ మీద నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ అయ్యి నీకేం కావాలో దాని నుంచి బయటపడి రావాలనేది అర్థమైంది మూవీ బయటకు వచ్చిన తర్వాత. సో అది లాస్ట్ కూడా వాళ్ళు డైరెక్ట్ ఉపేంద్ర గారిని 2 క్యారెక్టర్స్ వచ్చి అడుగుతాడు, పేపర్లన్నీ చించేస్తాడు. సో ఇది జనాలు తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేది కూడా అట్లా చెప్పడం కూడా చాలా గ్రేట్. నాకైతే ఫస్ట్ 15 minutes లాస్ట్ 15 minutes ఈజ్ ద అల్టిమేట్ థింగ్. ఇంతవరకు ఏ డైరెక్టర్ తీయలేదు అట్లా. హ్యాట్స్ ఆఫ్ టు ఉపేంద్ర. లాస్ట్ సీన్ అన్నావు కాబట్టి ఒకటి గుర్తుకొచ్చింది. లాస్ట్ లో ఇంకొక అదే ఉపేంద్ర అంటాడు, కాదు నేను అనుకున్నది ఇలా కాదు, ఈ క్యారెక్టర్ హైలైట్ అవ్వకూడదు అంటాడు. డిబేట్ అవుతుంది, జనాలకి ఇదే కావాలి, నువ్వు ఎంత చెప్పినా జనాలు ఇలాంటిదే కావాలి వాళ్ళకి. అది ఇలాంటిది చూసుకుని ఎదురు చూస్తుంటారు. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఎంత మంచి పని చేసినా, ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆ మూవీలో సత్యాన క్యారెక్టర్ని వాళ్ళు చంపేస్తారు ఆడియన్స్. అంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ చంపేస్తారు, మంచి వాళ్ళని, ఫోకస్ ఉండే వాళ్ళని. ఈ ఎస్పెషల్లీ ఉపేంద్ర మూవీకి వస్తే అన్ని మూవీస్కి ఎంటర్టైన్ వచ్చింది చూస్తుంటూ గుడ్ గ్రేట్ చేస్తారు, కానీ ఉపేంద్ర మూవీ చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత హీ విల్ మేక్ us think, స్టార్ట్ థింక్. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, తెలుగు ఇంటర్వ్యూస్ హైదరాబాద్లో జరిగినప్పుడు. సో నా మూవీ నేను ఎప్పుడైనా తీసినప్పుడు కంపల్సరీ 10 మంది మాట్లాడుకోవాలి, అండ్ దే హ్యావ్ టు డీకోడ్ అని చెప్పి డీకోడ్ చేసే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం చాలా గ్రేట్. అండ్ కంపల్సరీ ఈ సినిమా మీరు హ్యాట్స్ ఆఫ్ సార్, ఆల్రెడీ అది డిస్కస్ చేసుకునేలాగా చేశారు. ప్రతి ఒక్కరు థియేటర్లో అందరు డిస్కస్ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేస్తూనే ఉంటారు. నాకైతే ఒక 2-3 నెలలు అర్థమైనవి, 1 year అవచ్చు. ఎందుకంటే అతను చేసిన సూపర్ మూవీ ఏ మూవీ ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ మూవీ ఇంకా 10-20 years అయినా కూడా డీకోడ్ చేస్తూనే ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఉపేంద్ర గారు రియాలిటీ చూపించడానికి ట్రై చేస్తారు, అందుకే అందరు డిస్కస్ చేసుకుంటారు కంపల్సరీగా. ఈ విల్ షో ద రియాలిటీ వాట్స్ రన్నింగ్ ఇన్ ద సొసైటీ నౌ. చూపించే విధానం కూడా అలాగే, అంటే డైరెక్ట్ గా చూస్తే డైరెక్ట్ ఎవరైనా చూపిస్తారు, తనకు ఎలా చూపిస్తాడంటే నువ్వే ఆలోచించాలి, నువ్వే అర్థం చేసుకోవాలి. ఒకే స్టోరీ కాదు, దానిలో ఎన్నో లేయర్స్ ఉంటాయి, ఎన్నో స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్క స్టోరీ అర్థమయ్యేలా తీస్తాడు. సూపర్. ఇది కాదు మనకైతే అర్థమైంది, అంటే ఇది ఫుల్ మూవీ కాదు, అంటే మనకి ఎక్కడెక్కడ కొంచెం అర్థం చేసుకున్నాము, మనకి ఏం అర్థమైందో అంత మాత్రం చెప్పాము మనం అంతే. సో మేమిద్దరం ఎందుకు ఈరోజు వీడియో చేసామంటే
వీఆర్ ఎమోషనల్ అండ్ వీఆర్ అబౌట్ టు చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇంకా ఎవరైనా చూడాలంటే చూడాలి మూవీ, ఎందుకంటే ఇలాంటి మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్ అన్ని చూడొచ్చు. చాలా మూవీస్ తీశారు తెలుగులో, ఆల్మోస్ట్ టాప్ ఫిలిమ్స్ తీస్తున్నారు. బట్ ఈ సినిమా ఉపేంద్ర గారి సినిమా ఎందుకు చూడాలంటే మనం బాగుపడడం కోసం. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద అన్వాంటెడ్ థింగ్స్. సో దట్ ఈస్ ప్లీజ్ గివ్ వర్క్ యువర్ బ్రెయిన్ అండ్ వేరే దాని మీద డివైడ్ అవ్వకుండా ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద ఫోకస్ పెట్టుకోండి. దట్స్ ఇట్ గైస్. సో మీరేమనుకుంటున్నారో, మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ఉపేంద్ర గారు యూఐ మూవీ. థ్యాంక్స్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.